ఈ వీడియోలో మనం కార్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే కార్డ్స్ అంటే ఏంటి, కార్డ్స్లో ఎన్ని విధాలు ఉన్నాయి, వాటిని ఎలా ప్లే చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుంటున్నాము. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాస్పల్ కీబోర్డ్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలుగు వీడియోస్ని నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను తెలుగు వీడియో స్టార్ట్ చేశాను. అప్పుడు రీచ్ అంతగా రాలేదు, అందుకే మధ్యలో నేను స్టాప్ చేసేసాను అనమాట. కాకపోతే ఈ మధ్య చాలామంది సహోదరులు, సార్ మనకి తెలుగులో కూడా సేమ్ టాపిక్స్ స్టార్ట్ చేయండి అని నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. అందుకనే ఈసారి రీచ్ వచ్చినా రాకపోయినా కొంతమందికైనా ఇది ఉపయోగపడాలని నేను మళ్ళీ తెలుగు వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం కార్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే కార్డ్స్ అంటే ఏంటి, కార్డ్స్లో ఎన్ని విధాలు ఉన్నాయి, వాటిని ఎలా ప్లే చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుంటున్నాము. సో ఎవరైతే కీబోర్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అంటే స్టార్టింగ్ నుండి ప్రొఫెషనల్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాపర్ ఆర్డర్గా ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇంకెందుకు లేటు, మనం ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాము. వెల్కమ్ టు కార్డ్స్ లెసన్. కార్డ్స్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికన్నా ముందు మనం కొన్ని మ్యూజిక్ నోట్స్ గురించి తెలుసుకుందాము. చూడండి, మీకు అందరికీ తెలిసినట్టుగా మ్యూజిక్ నోట్స్ 12. చూడండి, ఏ షార్ప్, బి, సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జి మరి జీ షార్ప్. జీ షార్ప్ తర్వాత మళ్ళీ తిరిగి ఏ నుండి స్టార్ట్ అవుతుంది. ఇవి 12 నోట్స్. సో ఈ 12 నోట్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఈకి మరి బికి షార్ప్లు ఉండవు, ఈ షార్ప్ మరి బి షార్ప్లు ఉండవు. ఎందుకు సార్ వీటికి షార్ప్లు ఉండవు అనేది నేను రాబోయే వీడియోలో దానికోసం ఒక సపరేట్ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అదొక పెద్ద టాపిక్. ఇప్పుడు అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, కాబట్టి నెక్స్ట్ దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇది 12 నోట్స్. ఇప్పుడు ఈ 12 నోట్స్లో మళ్ళీ 7 నోట్స్గా మళ్ళీ మనం డివైడ్ చేసుకుంటాం. అంటే చూడండి, ఈ ఒక్కొక్క నోట్లో కూడా ప్రతి ఒక్క నోట్, మ్యూజిక్ నోట్, దాని లోపల కూడా మళ్ళీ 7 నోట్స్ ఉంటాయి. అంటే ఏలో 7 నోట్స్, ఏ షార్ప్లో 7 నోట్స్, బిలో 7 నోట్స్, సిలో 7 నోట్స్, సి షార్ప్లో, అంటే అన్నిట్లో కూడా మళ్ళీ 7 నోట్స్ ఉంటాయి. ఈ 7 నోట్స్ని మనం ఏమంటామంటే స్కేల్స్ అని అంటాం. ఇప్పుడు ఈ 7 నోట్స్ని మళ్ళీ మనం 3 నోట్స్లుగా డివైడ్ చేస్తాం అనమాట. అంటే ఈ 7 నోట్స్లో మళ్ళీ కొన్ని 3 నోట్స్ని దాంట్లో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక గ్రూప్గా చేస్తాము. ఈ గ్రూప్నే మనం ఏమంటామంటే కార్డ్స్ అని అంటాము. తెలిసింది కదా ఇప్పుడు కార్డ్స్ అంటే ఏంటి. డెఫినేషన్ కార్డ్స్కి ఇంగ్లీష్లో, ఏ కార్డ్ ఇస్ అ సెట్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్ అండ్ ప్లేడ్ టుగెదర్. సో ఇది కార్డ్స్ కన్నా డెఫినేషన్ అనమాట. సో ఇప్పుడు కార్డ్స్ అంటే ఏంటి తెలిసినాయి కదా. ఇప్పుడు ఈ స్కేల్స్కి కార్డ్స్కి ఏంటి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకుందాం. స్కేల్స్ని మనం ఎప్పుడు 1 by 1 ప్లే చేస్తాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ స్కేల్ ఉంది, దాన్ని ఎలా మనం ప్లే చేస్తాము, ఇలాగా. అంటే 1, చూడండి, 1 by 1, ఒకటి తర్వాత ఒకటి మనం ప్లే చేస్తాము. కానీ కార్డ్స్ని మనం కలిసికట్టుగా, అంటే ఒకేసారి, చూడండి, కలిసికట్టుగా ప్లే చేస్తాము. ఇదే మెయిన్ డిఫరెన్స్ స్కేల్స్కి కార్డ్స్కి. ఏంటంటే స్కేల్స్ని 1 by 1 ప్లే చేస్తాము, కార్డ్స్ని కలిసికట్టుగా ప్లే చేస్తాం. ఇప్పుడు స్కేల్స్ వల్ల ఏం ఉపయోగం, కార్డ్స్ వల్ల ఏం ఉపయోగం అది తెలుసుకుందాము. స్కేల్స్ వల్ల మనకు ఏం ఉపయోగం అంటే, స్కేల్స్ని మనం మళ్ళీ ఒక మెలోడీ ఫామ్గా మనం వాడతాం అనమాట. అంటే ఒక సాంగ్ని మెలోడికల్ ఫామ్, అంటే హ్యూమన్ వాయిస్ లేకుండా డైరెక్ట్గా ఒక మెలోడీ లాగా దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీవించవే సమృద్ధిగా సాంగ్ ఉంది కదా, దాన్ని మనం మెలోడీ ఫామ్లో, అంటే ఈ స్కేల్స్ని ఉపయోగించుకొని ఎలా ప్లే చేయాలో చూస్తాం. చూడండి, చూసారా ఎలా ప్లే చేసాం మనం ఈ మెలోడీస్ని. దాన్ని కూడా 1 by 1, అంటే ఒకటి తర్వాత ఒకటి ప్లే చేసాము. సో దీన్ని మనం మెలోడీస్గా వాడతాం. తర్వాత ఫిల్-ఇన్స్, అంటే ఒక సాంగ్ని మనం ప్లే చేసేటప్పుడు మధ్యలో ఒక ఫిల్-ఇన్స్గా వాడతాం. ర్యాండమ్ కీస్ని ప్లే చేస్తూ ఒక ఫిల్-ఇన్స్గా వాడతాము. అది రాబోయే వీడియోస్లో ఆ ఫిల్-ఇన్స్ గురించి కూడా నేను మీకు సపరేట్గా చెప్తాను. సో ఇది స్కేల్స్ ఉపయోగం. కార్డ్స్ అంటే ఏంటి, ఇప్పుడు కార్డ్స్ కలిసికట్టుగా మనం ప్లే చేస్తాము ఒకటి. రెండోది, దాన్ని మనము వోకల్స్లో కూడా యాడ్ చేసుకుంటాం. అంటే మనం పాడాలనుకున్నప్పుడు సాంగ్స్ని, అంటే ఆ కార్డ్స్ని మనం
ఒక బేస్గా అంటే సపోర్టివ్గా ఆ కార్డ్స్ లోపల మనం ఒక వోకల్స్ని జాయిన్ చేసి ఒక సాంగ్గా టోటల్గా ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. అంటే ఇది స్కేల్కి మరి కార్డ్స్కి ఉన్న డిఫరెన్స్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు కార్డ్స్లో ఎన్ని విధాలు, ఇప్పుడు మనకి కార్డ్స్లో ఎన్ని విధాలు అనేది మనం తెలుసుకుందాము. చూడండి, కార్డ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాల కార్డ్స్ అంటే కార్డ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఒక 35-40 రకాల కార్డ్స్ ఉన్నాయి. కానీ మనకు గాస్పల్ కీబోర్డ్ ప్లే చేయడానికి అంటే వర్షిప్ సాంగ్స్ ప్లే చేయడానికి అవసరమైనవి కేవలం 3 కార్డ్స్, 3 టైప్ ఆఫ్ కార్డ్స్. అదేంటంటే ఒకటి మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ అండ్ 7th కార్డ్స్. ఈ 3 కార్డ్స్ చాలా మనకి ప్రైమరీ అంటే చాలా ఇంపార్టెంట్ కార్డ్స్. వీటిని నేర్చుకుంటే మిగతా అన్ని కార్డ్స్ని మనం ఈజీగా ప్లే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు కార్డ్స్లో ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటి మేజర్, మైనర్ అండ్ 7th. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఈ మేజర్ కార్డ్స్ అంటే ఏంటి, అవి ఎలాగ ప్లే చేయాలో నేర్చుకుందాం. ఓకే, చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇవి మేజర్ కార్డ్స్. ఈ మేజర్ కార్డ్స్ చూడండి, ఒక ఆర్డర్లో నేను అరేంజ్ చేశాను, సి నుంచి బి వరకు, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్. ఇప్పుడు వీటిని ఎలా ప్లే చేయాలో నేర్చుకుందాము రండి. సో ఫింగర్ ప్లేస్మెంట్ ఎలాగా, ఈ కార్డ్స్ని ప్లే చేయాలంటే ఎలా, ఫింగర్ ప్లేస్మెంట్ ఎలాగంటే లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి ఫింగర్ నంబర్ 5, ఫింగర్ నంబర్ 1. అంటే చూడండి ఫింగర్ నంబర్స్, ఇది 1 2 3 4 5. ఇది 1. రైట్ హ్యాండ్ ఫింగర్ నెంబర్ వచ్చి 1 2 3 4 5. సో ఇప్పుడు ఫింగర్ నెంబర్ 5, ఫింగర్ నెంబర్ 1, సి అండ్ సి. ఫస్ట్ సి, తర్వాత సెకండ్ సి. ఇది లెఫ్ట్ హ్యాండ్ ప్లేస్మెంట్. రైట్ హ్యాండ్ ఫింగర్ నెంబర్ వచ్చి 1 2 4. సి ఫింగర్ నెంబర్ 1, ఈ ఫింగర్ నెంబర్ 2, జీ ఫింగర్ నెంబర్ 4. కలిసికట్టుగా అన్నీ ఒకేసారి మనం ప్లే చేయాలి. సో ఇది ఫింగర్ ప్లేస్మెంట్. ఒకవేళ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నా ఫింగర్స్ అంత పొడవు లేవు, నాకు ఇక్కడ నుంచి ఈసీ వరకు, ఈసీ నుండి ఈసీ వరకు పోవు, ఏం చేయాలి, నేను ఎలా ప్లే చేయాలని నన్ను అడుగుతుంటారు. ఎవరికి ఈ ఫింగర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వో వారు రూట్ అండ్ 5th ప్లే చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ నోటు 5th నోటు. చూడండి, ఇప్పుడు ఈ సి మేజర్ కార్డ్ సిఈజీ కదా, అందులో ఫస్ట్ నోటు లాస్ట్ నోట్ వచ్చి మీ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ అవుతాయి అన్నమాట. ఇది ఎవరికంటే ఫింగర్స్ రీచ్ అవ్వలేని వారికి, చిన్న పిల్లలకి, లైక్ ఫింగర్స్ ఎక్కువగా స్ట్రెచ్ చేయని వారికి ఇది ఈ ఫింగర్ ప్లేస్మెంట్. సో లెఫ్ట్ హ్యాండ్లో రూట్ అండ్ 5th, రైట్ హ్యాండ్లో కార్డ్. కానీ నా అడ్వైజ్ ఏంటంటే రూట్ అండ్ రూట్ వాడటమే బెస్ట్. ఎందుకంటే అది ప్రాపర్ బేస్ని అంటే డామినేట్. ఇక్కడ రూట్ అండ్ 5th వాడితే ఏమవుతుందంటే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ డామినేషన్ ఎక్కువైపోతుంది అనమాట. అందుకనే రూట్ అండ్ రూట్ చాలా మైల్డ్గా ఉంటుంది. ఇది బెటర్ ప్రాక్టీస్. సో నా అడ్వైజ్ ఏంటంటే రూట్ అండ్ రూట్ ఫాలో అవ్వండి. ఒకవేళ ఫింగర్ స్ట్రెచ్ అవ్వకపోయినా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి, తప్పకుండా మీకు వస్తుంది ఓవర్ ద ప్రాక్టీస్. సో ఇది సి. నెక్స్ట్ డి మేజర్. డి మేజర్ అలాగా డి అండ్ డి లెఫ్ట్ హ్యాండ్లో జస్ట్ సి నుండి డికి ఇలా మూవ్ చేయండి. రైట్ హ్యాండ్లో డి, ఎఫ్ షార్ప్, ఏ. తర్వాత ఈ మేజర్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ని డి నుండి ఈకి మూవ్ చేయండి. ఇది ఈ ఎఫ్ షార్ప్, ఈ ఎఫ్ షార్ప్, ఈ జీ షార్ప్, బి. నెక్స్ట్ ఎఫ్ మేజర్ కార్డ్. సో ఈ నుండి లెఫ్ట్ హ్యాండ్ ఇలాగే ఎఫ్కి మూవ్ అవుతుంది. సో రైట్ హ్యాండ్ వచ్చేసి ఎఫ్, ఏసి, ఫింగర్ నెంబర్ 1, ఫింగర్ నెంబర్ 2, ఫింగర్ నెంబర్ 4. నెక్స్ట్ జీ మేజర్. జీ అండ్ జీ లెఫ్ట్ హ్యాండ్, జీ, బి, డి రైట్ హ్యాండ్. నెక్స్ట్ ఏ మేజర్ కార్డ్, ఏ అండ్ ఏ, సి షార్ప్, ఈ. తర్వాత బి మేజర్ కార్డ్, బి అండ్ బి, డి షార్ప్, ఎఫ్ షార్ప్. మళ్ళీ ఇలాగే రివర్స్ ఆర్డర్లో ప్లే చేయాలి. సో తర్వాత బి, ఏ మేజర్, జీ, ఎఫ్ మేజర్ కార్డ్, ఈ మేజర్, డి, సి. చూసారా, సింపుల్ కదా. ఇప్పుడు మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు బిగినర్స్, ఇదే ఫస్ట్ టైం మీరు కార్డ్స్ ప్లే చేస్తున్నాను అనేవారు, మీకు ఒక ప్యాటర్న్, మీకు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా త్వరగా, చాలా ఫాస్ట్గా, చాలా అక్యురేట్గా మీరు ఈ కార్డ్స్ని నేర్చుకోగలరు. ఏంటంటే సేమ్ ఫింగర్ ప్యాటర్న్, ఈచ్ కార్డ్ 4 times. అంటే ఒక్క కార్డ్ని 4 సార్లు ప్రెస్ చేయండి. సో అలాగా అన్ని కార్డ్స్ స్ట్రైట్ ఆర్డర్, మరి రివర్స్ అంటే సి టు బి, బి టు సి చూపిస్తాను నేను ఎలాగనేది. సో సి అండ్ సి,
ఈచ్ కార్డ్ 4 టైమ్స్, అంటే ఒక్కొక్క కార్డు 4 సార్లు ప్లే చేయాలి. లెట్ స్టార్ట్. 1 2 3 4. డి మేజర్ 1 2 3 4. ఈ 2 3 4. ఎఫ్ మేజర్, జీ మేజర్ 1 2 3 4. ఏ మేజర్, బి, మళ్ళీ రివర్స్, ఏ, జీ మేజర్ కార్డ్, ఎఫ్ మేజర్, ఈ మేజర్, డి మేజర్, సి మేజర్. చూసారా? ఇలాగ మీరు ప్లే చేయగలిగితే, ఇలాగ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా త్వరగా మీరు కార్డ్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ కార్డ్స్ని మీరు బాగా త్వరగా చాలా క్విక్గా నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. ఫస్ట్ టిప్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ అంటే సి టు సి. లెఫ్ట్ హ్యాండ్లోనే చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. చాలామంది రైట్ హ్యాండ్ ప్రాపర్గా ప్లే చేస్తారు, కానీ లెఫ్ట్ హ్యాండ్ ర్యాండమ్గా వేరే వేరే కీస్ ఒకేసారి ప్రెస్ అవుతూ ఉంటాయి. అందుకని లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాగా 1 2 3 4. డి, ఈ, ఎఫ్, మళ్ళీ రివర్స్, బి, ఏ, జి, ఎఫ్, ఈ, డి, సి. ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఒక్కసారి మీకు పర్ఫెక్ట్గా మూవ్ చేయడానికి వచ్చిన తర్వాత రైట్ హ్యాండ్ మళ్ళీ సపరేట్గా రైట్ హ్యాండ్ ఒకసారి ట్రై చేయండి. సి మేజర్, డి, ఈ, ఎఫ్. సో ఇలాగా సి నుండి బి వరకు ఓన్లీ రైట్ హ్యాండ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత 2 హ్యాండ్స్ని ఒకేసారి ప్లే చేయడానికి ట్రై చేయండి. ఒక్కొక్క కార్డు 4 టైమ్స్. సో ఇలాగా మీరు ట్రై చేస్తే మీరు త్వరగా కార్డ్స్ నేర్చుకోవచ్చు. కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయి. అంటే మీరు ఏం అవాయిడ్ చేయాలి, ఎలా కొంతమంది ప్లే చేస్తారు, తప్పుగా ప్లే చేస్తారు. అది ఎలాగా అవాయిడ్ చేయాలంటే చూడండి, చాలామంది ఎలా ప్లే చేస్తారంటే ఇలా ఫస్ట్ ఒక్కొక్క నోట్ మీదే, తర్వాత డి, ఇలా చేస్తూ ఉంటారు. అలా చేస్తే మీకు వస్తుంది, మీరు నేర్చుకోవచ్చు, కానీ చాలా మిస్టేక్స్ అవుతాయి. తర్వాత నేర్చుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. అలాగా మీరు బ్రేక్ చేసి హోల్డ్ చేస్తే, అంటే కార్డ్స్ని బ్రేక్ చేస్తే ప్రెస్ చేస్తే. సో మీరేం చేయాలంటే అలా అవాయిడ్ చేసి ఒకేసారి అన్ని ఇలాగా స్లోగా పర్ఫెక్ట్గా మూవ్ చేసి దాని మీద నెక్స్ట్ కార్డ్ మీద ల్యాండ్ అయ్యేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఈ మూమెంట్ పర్ఫెక్ట్గా, అంటే షిఫ్టింగ్, ఒక కార్డ్ తర్వాత ఇంకొక కార్డ్కి షిఫ్టింగ్ అనేది చాలా త్వరగా వస్తుంది. కానీ ఇలాగా మీరు బ్రేక్ చేసి ప్రెస్ చేస్తే ఆ షిఫ్టింగ్ అనేది త్వరగా రాదు. అందుకనే అది అవాయిడ్ చేసి ఇలాగా మైల్డ్గా ఒక కార్డ్ నుంచి ఇంకొక కార్డ్కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ప్లే చేయండి. సో ఈ టిప్స్ని మీరు ఫాలో అవుతే ఈ లెసన్ 1 వీక్లో వస్తుంది. కొంతమందికి 1 వీక్లో వస్తుంది, కొంతమందికి 10 డేస్, కొంతమందికి 15 డేస్. సో డిస్కరేజ్ కాకుండా రోజువారీగా, అంటే డైలీ ఒక 10 మినిట్స్, డైలీ ఒక 25 మినిట్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే వచ్చేస్తుంది. సో దట్స్ ఆల్. ఈ కార్డ్స్ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఏదైనా కొత్తగా ఈరోజు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమన్నా ఈ కార్డ్స్ రిలేటెడ్ విషయంలో, ఇప్పుడు నేను చెప్పిన థియరీ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. నేను మీ ప్రతి ఒక్క కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో ఈ మేజర్ కార్డ్ తర్వాత నెక్స్ట్ మనం మైనర్ కార్డ్స్ ఎలా ప్లే చేయాల్సేదో నేర్చుకుందాము. అలా మైనర్ కార్డ్ తర్వాత ఒక సాంగ్, అంటే ఈ మేజర్ కార్డ్స్ నేర్చుకున్న మేజర్ మైనర్ సాంగ్లో ఎలాగా మనం వాడాలి, ఎలాగా దాన్ని కార్డ్స్ని ఉపయోగించుకొని సాంగ్స్ని ప్లే చేయడం అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూస్గా నేర్చుకుందాం. సో దట్స్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. మరి మీకు ఎవరన్నా కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్న వారు తెలిస్తే ఈ వీడియోని తప్పకుండా వారికి షేర్ చేయండి. మీ నుండి ఇంకొకరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.